नान्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा पदामि ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना वितं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। तो నాడు వీలుంది కార్యక్రమం మీ అందరికీ స్వాగతం। మనం చైతన్య మహాప్రభు యొక్క బాల్యలీలను చర్చిస్తున్నాం। కింది క్లాసులో మనం చైతన్య మహాప్రభు ఏ విధంగా బ్రాహ్మణ్ణి ఒక భోజనాన్ని స్వీకరించాడు, ఆయన ఏ విధంగా ఉద్ధరించాడు అన్న విషయాన్ని మనం చర్చించాం। ఈ విధంగా చైతన్య మహాప్రభు ఎన్నో లీలలు చేస్తూ సమయాన్ని గడుపుతూ ఉన్నాడు। ఒకసారి చైతన్య మహాప్రభు అద్వాన్ అవుతున్నప్పుడు ఓసారి సత్యమాత చైతన్య మహాప్రభుకి అట్లా ఏమంటారు తెలీదు చూడండి। ఇప్పుడు మురిమురాలు అంటే మురిమురాలు అంటే మురియలు అంటారు, అది పఫర్ రైస్, అటుకులు వేరు। అలా కాకుండా అటుకుల్లాగా ఇలాగలు కొట్టి కర్రీ లావుగా ఉంటాయి, తెల్లగా, దాన్ని ఏమంటారు తెలుసా? కరెక్ట్, కరెక్ట్, థ్యాంక్ యూ। పేలాలు, పేలాలను బెల్లం కలిపిచ్చి తినమనిచ్చిందట సత్యమాత ఒకసారి। ఇస్తే
ఇచ్చి ఆమె వెళ్ళి లోపల పనులు చేసుకోవడానికి వెళ్ళింది. చైతన్య మహాప్రభు అంటే నిమాయ్ అప్పటికి ఆ వదిలేసి మట్టి తినడం మొదలుపెట్టాడు. మట్టి తినడం మొదలు పెడితే ఆమె తెలుసుకుని వచ్చి చూస్తాడు. చూసేటప్పటికి మట్టి తింటున్నాడు. నిమాయ్ ఏం చేస్తున్నావు నువ్వు? నీకు ఇవి ఇస్తే పేలాలు అవి ఇస్తే ఇవి తిన్నా మన అవి తింటున్నావే అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆ పిల్లవాడు భయపడి ఏడుస్తూ ముఖం పెడతాడు. ఏడుపు ముఖం పెట్టి ఏడంట మొదలు పెడతాడు. పెడితే అంటాడు, నువ్వే కదా నాకు మట్టినిచ్చావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిడుతున్నావు అంటాడు. నేను ఎక్కడ మట్టిని ఇచ్చాను, నీకు పేలాలు ఇచ్చాను అంటాడు. అంటది, పేలాలు కూడా మట్టిలోంచి వచ్చాయి కదా, మట్టి యొక్క రూపాంతరమే కదా పేలాలు కూడా, బెల్లం కూడా మట్టిలోంచి వచ్చిందే కదా. అటువంటి ఆ మట్టిని తింటే నువ్వు ఎందుకంత కోపపడిపోతున్నావు? ఒకసారి ఆలోచించు, నేనేం తప్పు చేశానేమో అని అంటాడు. అనగానే ఆమె కోపం అంతా పోయి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి ఇటువంటి సిద్ధాంతాన్ని ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఎవరు నేర్పారు దీన్ని, ఈ మాయవాద సిద్ధాంతాన్ని అంటున్నాడు అనుకుని అప్పుడు అంటది, ఎవరు నేర్పారు ఈ సిద్ధాంతాలు, మాయవాద సిద్ధాంతాలు నీకు? నువ్వు తిన్న తిండిని నచ్చ చెప్పుకోవడానికి ఇది ఒక సిద్ధాంతం మొదలు పెట్టావా నువ్వు అని చెప్పి ఆమె కూడా మాయవాద సిద్ధాంతంలోనే ఆయనకి సమాధానం చెప్తుంది. అది మట్టే ఇది మట్టే, కానీ ఆ మట్టిని నువ్వు డైరెక్ట్ గా తింటే అది నీకు కీడు చేస్తుంది. అదే రూపాంతరం చెందిన మట్టిని, ఏ మట్టే రూపాంతరం చెంది ధాన్యంగా వచ్చి ఆ ధాన్యాన్ని నువ్వు ఎప్పుడైతే తింటావో అది నీకు మంచి చేస్తుంది. కుండ మట్టితో చేయబడి మట్టే, మట్టి కూడా మట్టే, కానీ నేను కొండను పట్టుకుని వెళ్తే నీళ్ళు తీసుకుని రాగలను. అదే నేను మట్టిని పట్టుకుని వెళ్ళి నీళ్ళు ముంచితే ఉన్న నీళ్ళు కూడా తాగేస్తుంది. నేను పడే ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోద్ది. రెండు మట్టి అయినప్పటికీ మనకి మట్టి రూపంలో ఉన్నది మనకి శ్రేయదాయకం కాదు కాబట్టి అదే మట్టిని రూపాంతరంగా చేసి మనకి శ్రేయస్కరంగా చేస్తారు కాబట్టి అటువంటి దాన్ని మనం స్వీకరించాలి అని చెప్పి ఆ మాయవాద దాంతో చెప్తుంది. అప్పుడు చైతన్య ఓ మరి ఇటువంటి సిద్ధాంతం నాకు ఎందుకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు, ఇప్పుడు అర్థమైంది నాకు అని చెప్పి ఈ రోజు నుంచి నేను మట్టి తిన్నాను, ఆకలి వేస్తే నీ దగ్గరకు వచ్చి నీ పాలు కానీ లేదా నువ్వు ఇచ్చిన దాన్ని కానీ తింటానని చెప్పి చెప్తాడు. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు చిన్నప్పటి నుంచి ఫిలాసఫీ కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు. అయితే అదే పెద్దవాడు అయ్యాడు, ఇంకా పిల్లలతో వీధి పిల్లలతో ఆడటం మొదలు పెట్టాడు. వెళ్ళి చైతన్య మహాప్రభు వెళ్తుండేవాడు, వెళ్ళి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలతో పాటు ఎప్పుడు గొడవలు పడుతుండేవాడు, ఎప్పుడు గొడవలు. అయితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి దొంగతనం చేసుకుని వచ్చేవాడు, లేదంటే వాళ్ళు ఎవరు తీసుకుంటారు లాక్కుని తినేస్తుండేవాడు. కొన్నిసార్లు గొడవ పడుతుండేవాడు, ఫైటింగ్ చేస్తుండేవాడు. ఈ విధంగా ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు కూడా. అయితే విచిత్రం ఏంటంటే అవతల వ్యక్తి పెద్దవాడు అవ్వచ్చు, చిన్నవాడు అవ్వచ్చు, ఎప్పుడు ఓడిపోతుండేవాడు చైతన్య మహాప్రభు. ఆయన నుంచి ఆయన లాక్కోవడం ఒకవేళ ఆయన ఏమైనా తన తినే పదార్థాలు లాక్కుంటుంటే దాన్ని సేవ్ చేయడంలో కానీ, లేదా గొడవ పడితే గొడవలో కానీ, వాదన పడితే వాదనలో కానీ, లేదా ఎవరింట్లోకి వెళ్ళి దొంగతనం చేయడంలో కానీ, దేంట్లో కూడా వాళ్ళు ఎవరు కూడా చైతన్య మహాప్రభుని అదే నిమాయిని ఓనికి రాకపోతుంది. ఎప్పుడు కూడా నిమాయ గెలుస్తుంది. దీంతో పిల్లలందరూ వచ్చి సత్యమాతకి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. ఏ విధంగా ఆయన అందరూ ఇళ్ళలోకి వెళ్ళి దొంగతనం చేస్తున్నాడు, ఏ విధంగా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు లాభం తినేస్తున్నాడు ఇవన్నీ. అది విని సత్యమాత చాలా డిస్టర్బ్ అయిపోద్ది. ఎందుకంటే బ్రాహ్మణ కుటుంబంలో కూడా ఏంటి గుణాలు,
ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి చాలా గట్టిగా మందలిస్తారు. అంతే, అలా మందలైతే ప్రతిసారి లోపల గ్రూప్లోకి వెళ్ళిపోవడం, మొత్తం కొండలు అన్ని కూడా పగలగొట్టేట్టు చేసుకుంటారు. సో ఆ విధంగా చైతన్యబాబు తన కోపాన్ని ఎప్పుడు కూడా ఈ కుండలు పగలగొట్టడం ద్వారా ఇచ్చేస్తుండేవాడు, ప్రకటన చేస్తుండేవాడు. అక్కడ విద్వాంసం సృష్టించేవాడు ఇంట్లో. అయినా సరే సత్యమతి ఒక్క మాట మాట్లాడేది కాదు. అంత అయిపోయి ఆయన శాంతం అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళేది, దగ్గర తీసుకునేది, నచ్చ చెప్పేది, తిండి పెట్టేది, పాలు తాగించేది, తన పాలు. అప్పుడు నచ్చినప్పుడు ఆ తప్పు అయిపోయిందని ఒప్పుకునేవాడు. అంతే తప్ప ఆ గొడవ చేస్తున్నంతసేపు సత్యమతి ఒక్క మాట మాట్లాడేది కాదు. అలాగే కొన్నిసార్లు విశ్వరూపు నిమాయన దగ్గర తీసుకునేవాడు. దగ్గర తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని భక్తి కథలను చెప్తుండేవాడు. కొన్నిసార్లు జగన్నాథ విష్ణువు చెప్తుండేవాడు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని తీసుకొని ఆ ఒళ్ళుల్లో పెట్టుకుని ఏదో కథలు ఏదో అయితే వాళ్ళతోటి కథలు చెప్పించినవాడు, లేదా కీర్తన చేయించాడు, ఏదో ఒక రకంగా వాళ్ళు కృష్ణ చైతన్యం ఉంచేవాడు. అది తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, తిరుగు పొరుగు అవ్వచ్చు. ఈ విధంగా చైతన్య మహాప్రభు చిన్నప్పటి నుంచి అందరితోటి హరినామంలో, హరికీర్తనలో, హరిస్మరణలో నిలిచేసేవాడు. పెద్దాడు అక్కడి నుంచి గంగానదికి వెళ్ళడం, గంగానదికి వెళ్ళి స్నానం చేయడం మొదలు పెట్టాడు. అక్కడ ఆయన శాస్త్రాలు తోటి పిల్లలు కూడా, అంటే 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు కూడా వచ్చి అక్కడ ఆడపిల్లలు వస్తుండేవారు. వాళ్ళ చోట వీళ్ళ పడి కదా స్నానాలు చేస్తుండేవారు. మామూలు జనరల్గా ఊర్లో 2 ఘాట్లు ఉండేవి. ఎక్కడ నదికి వెళ్తే ఆడవాళ్ళు ఒక మూల స్నానం చేస్తారు, మగవాళ్ళు ఒక మూల స్నానం చేస్తారు. ఆ విధంగా ఉంటాయి. కానీ వాళ్ళు అక్కడ ఆడపిల్లలందరూ స్నానాలు చేసి వాళ్ళు శివుడిని, కాత్యాయని, దుర్గాదేవిని పూజ చేస్తుండేవారు. గంగామాతని అందరూ పూజలు చేస్తుంటారు. చైతన్య మహాప్రభు వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి వాళ్ళందరి మధ్యలో కూర్చునేవాడు. కూర్చుని అన్నవాడు, నన్ను పూజించండి, నేను మీకు మంచి మంచి భక్తులని ప్రసాదిస్తాను, నేను మీ కోరికలు తీరుస్తాను, నేను మీకు వరాలు ఇస్తాను, నేను మీకు వరాలు ఇస్తాను అనేవాడు. ఈ ఈ గంగా, దుర్గా వీళ్ళందరూ కూడా నా సేవకులు. దేవతల కోసం ఏంటి, దేవతల్లో ఉత్తమమైన శివుడు కూడా నా సేవకుడు. మంచిగా మీ అంత నన్ను పూజ చేయండి అనేవాడు. కొంతమంది అప్చారం అని చెప్పి నమ్మలు కొట్టుకునేవారు, వీటిలో మాట్లాడుతున్నారు అని చెప్పి. కొంతమంది ఏమొచ్చి ఇక్కడ నేను గొడవ పడేవారు, వీళ్ళ వాదిస్తాం అలా వాదిస్తాం అని చెప్తుంది. కానీ చైతన్య నిమ్మాయి ఒప్పుకునేవాడు కాదు. లాక్కుని మీరు పూజ బలవంతం చేయించుకుంటుండేవాడు. మీకు నేను వరం ఇస్తాను చూడండి, మీరు ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళకు ఎటువంటి భక్తి వస్తారో తెలుసా? ధనవంతుడు, జ్ఞానవంతుడు, బుద్ధివంతుడు, ఆయుష్వంతుడు, ఇటువంటి భక్త వస్తాడు. అంతేకాదు మీకు నేను దీవిస్తున్నాను, ఎవరైతే నాకు పూజ చేస్తారో వాళ్ళకి ఒక్కొక్కరికి 7 మంది పిల్లలు, కనీసం 7 మంది పిల్లలు పుడతారు. ప్రతి పిల్లవాడు కూడా దీర్ఘాయుష్మంతుడై ఉంటాడు. ఎంతో ఉత్తమంగా, ఎంతో సుఖశాంతితో జీవితం గడుపుతాడు. ఇవి నేను వరాలు ఇస్తాను అంటాడు. కొంతమంది ఈ వరాలు అనగానే పూజ చేస్తాడు. బ్రాహ్మణుడు కదా, వాళ్ళని బ్రాహ్మణ మాట వస్తున్నాం నిజం అవుతాయి. కొంతమంది గొడవ పడి గెలవలేక తప్పని పరిస్థితుల్లో పూజ చేసేవాడు. కొంతమంది ఈ పడలేక పారిపోతుండేవారు. పారిపోతుంటే వాళ్ళని గట్టిగా వచ్చేవాడు,
ఇదిగో మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు వినండి మీకు నేను ఏం చేస్తున్నాను. మీకు 90 ఏళ్ళ ముసలాడు భర్త వస్తాడు. అంతేకాదు, వాడికి 4 భార్యలు ఉంటారు, మీరు 5వ భార్యకి వెళ్తారు. వాడికి మూర్ఖు మీరు అంత ఆడ మూర్ఖుని కూడా అలాంటి భర్త దొరుకుతారు, చూసుకోండి మీరు వెళ్ళిపోతారు అని చెప్పి అది విని, బాబా ఈ ఎవరు తెలుసు ఏ కుట్రలో ఏం బాగుందో అంటారు కదా తెలుగులో. ఏమో ఈ మాట్లాడినా నిజమైన వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, అసలే బ్రాహ్మణుడు అంచేత ఎందుకు వచ్చింది ఏంటి పెట్టుకోవాలని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళందరూ కూర్చుని నిమాకి పూజలు చేసేసి ఆ తెచ్చిన ప్రసాదాలను తినేసి వెళ్ళిపోతాడు. దీనిపించేసి వెళ్ళిపోయేవాడు. అవన్నీ మోసుకొచ్చి ఆ ఫ్రెండ్స్ గట్టికి వెళ్ళి అందరూ వాళ్ళందరూ కూర్చొని తింటుండేవారు. సో ఈ విధంగా రోజు ఆ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ పూజలన్నీ తీసుకోవడం, నేనే అందరికి ఆ, యజమానిని, మిగతా వాళ్ళందరూ నాకు ఆ, సేవకులను చెప్తుండేవాడు. కానీ ఎవరికి అర్థమయ్యేది కాదు నిన్న అంటున్నాడు. సో ఆ విధంగా చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఒక అందమైన అమ్మాయి, చాలా వినయవంతురాలు సుగుణవంతురాలైన ఒక అమ్మాయి, లక్ష్మి అని పేరు గల ఒక అమ్మాయి, వాళ్ళ నాన్నగారి పేరు వల్లభాచార్య. ఆమె కూడా గంగాదేవిని పూజించుకొని గంగా స్నానం చేసుకొని మంచి భర్తను పొందాలని కోరిక వచ్చింది. ఆమెను చూడగానే నిమ్మాయి చాలా శాంత మనసుకుడు అయిపోయాడు. ఏదో తెలియని ఆకర్షణ. ఆమె కూడా నిమ్మాయిని చూస్తే ఎందుకు అర్పకుండా తెలియని బిడియము సిగ్గు అన్నీ వస్తున్నాయి. ఎంతో ఆకర్షణ, ఆనందం ఆనందం ఉప్పొంగిపోయి వస్తుంది ఆమె మనసులో. వాళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకుంటున్నారు, ఒకరికొకరు చూసుకుంటే నా దగ్గరికి వచ్చి నవ్వుకుంటున్నారు. సో ఈ విధంగా వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు ఆకర్షితులు అవుతున్నారు. అంటే రోజు ఆమె గంగాదేవి పూజ చేయాలన్న పేరు మీద రోజు వస్తుండేది. నిమ్మాయి తన ఆలోపన చేయాలని పేరు మీద అక్కడికి వెళ్తుండేవాడు. ఇద్దరు కలుసుకుంటుండేవాడు. కొన్ని రోజులు పోయాక డైరెక్ట్ నిమ్మాయి చెప్పడం మొదలు పెట్టాడు. అడిగాడు వాడు, నీ పేరు ఏం పేరు అన్నాడు. ఫస్ట్ పేరు అడుగుతాడు. లక్ష్మి, మీ నాన్నగారు వల్లభాచార్య అని చెప్తాడు. అని చెప్తుంది. అయితే అప్పుడు చెప్తాడు, లక్ష్మి నువ్వు నన్ను పూజ చేయి, నేను దేవాదేవుని, నువ్వు కానీ నన్ను పూజ చేస్తే తప్పనిసరిగా నీ మనసులో కోరికలన్నీ తీరేయాలని చెప్పి నేను వరాన్ని ఇస్తాను అని చెప్తాడు. ఆల్రెడీ ఆమెకి నిమ్మాయి ఇష్టం. అంచేత మారు మాట్లాడకుండా ఆమె చక్కగా ఆయన కూర్చోబెట్టి ఎంతో ప్రేమతోటి భక్తితోటి ఆయనకి నిమ్మాయికి పూజ చేస్తుంది. దానికి నిమ్మాయి ఎంత ఆనందపడి భాగవతంలో ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకంలో ఏంటంటే, కృష్ణుడు కూడా గోపికలతోటి గోపికలందరూ కాత్యాయని వ్రతం చేస్తుంటే వాళ్ళని చెప్తాడు, మీ అందరికీ మనసులో కోరికలు నేను తీరుస్తాను. ఎక్కడంటే ఇది చీరగా, అదే చీరలు వస్త్రాల ఆహారం చేసిన తర్వాత ఇక్కడ చెప్తారు, మీ అందరి మనసులో కోరికలు నేను తీరుస్తాను. ఆ శ్లోకాన్ని చెప్తాడు. అదొక దీవెనగా ఇస్తాడు లక్ష్మీదేవి, లక్ష్మీప్రియ. అంచేత నీ మనసులో కోరిక తీరుతుంది ఏంటి అని చెప్పి ఆశీర్వదించి ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య మొట్టమొదటిసారిగా కలవడం, వాళ్ళిద్దరూ ప్రేమలో పడడం అన్నది జరుగుతుంది. యాక్చువల్గా భగవంతుడు ప్రేమలో పడ్డాడు అంటే ఆయన మామూలు వ్యక్తులతో పడ్డాడు. లక్ష్మీప్రియ అన్నది సాక్షాత్ లక్ష్మీదేవి, రాధారాణి. కృష్ణుడు కాబట్టి ఆమె రాధారాణి
ఒక అంశం. అంచేత భగవంతుడు అటువంటి సాధనానికి అంశాలకే ఆకర్షితులవుతారు తప్ప వేరే వాళ్ళకి ఆకర్షితులు అవ్వరు. అంచేత ఆయన ఆమెకి ఆకర్షితులయ్యాడు. భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారు తర్వాత. అది తర్వాత నేను చెప్పుకుంటాం. ఈ విధంగా అక్కడ సేవలు జరుగుతున్నాయి. ఒకసారి నిమాయ్ వెళ్ళి పూర్వం ఏం చేసేవారంటే అందరూ కూడా కుండల్లో వండుకునేవారు. కుండలు ఎప్పుడు కూడా ఒక్కసారి కంటే ఒక్కసారి యూజ్ చేయాలి, రెండోసారి ఎప్పుడు యూజ్ చేయకూడదు. కుండలో వేసేది సరే వండితే ఒకసారి వండాలి, రెండోసారి వండడానికి లేదు. అందుకని పూర్వం ఒకసారి వండిన తర్వాత అన్నింటి కుండలన్నింటినీ ఒక చోట మొత్తం ఊరు మొత్తానికి ఒక చోట కుక్క వేసి వదిలేస్తుంటారు. ఎందుకంటే కుండలో మనం ఎంత కడిగినా సరే అది గరుగ్గా ఉంటుంది, లోపల ఎక్కడో చోట మెతుకులు అన్నీ ఉండిపోతాయి. రెండుసార్లు వండినప్పుడు అది జూట అయిపోతుంది, ఎంగిలి అయిపోతుంది, పాచి అయిపోతుంది. ఒక విధంగా చూసుకుంటే పాచి మెతుకులు ఉండిపోతాయి కాబట్టి దాంతో కలిసినప్పుడు ఇది కూడా పాచి అయిపోతుంది. అటువంటి దాన్ని భగవంతుడికి అర్పించడానికి కుదరదు కాబట్టి రెండోసారి కుండలు వాడడం. ఈ రోజులైతే దాన్ని తోమి అది ఊరు మట్టి అంత కరిగిపోయి లోపలికి వెళ్ళిపోయి లోపల కొండ అయ్యే వరకు అది మొదలం మనం ప్రకృతితో ఏదైనా చూసుకుంటాం. పూర్వం అలా కాదు. మేము కూడా ఫస్ట్ లో జీవిలో భగవంతుని విలేజ్ లో భగవంతుని ప్రతిష్ఠించిన తర్వాత కొన్ని రోజులు కుండలోనే చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం. భగవంతుని అంతా పురాణ పురాణ పద్ధతులు చేయాలి. ఇది వాతావరణం అంతా గ్రామ వాతావరణం కంటే గ్రామంలో కుండల్లో చేసేవారు కాకపోవడం, ఆ విధంగా చేయాలని చెప్పి కుండల్లో చేసేవాళ్ళు. తర్వాత కుండలు చేయడం పండడం ప్రాబ్లం కాదు, తీసుకురావడం ప్రాబ్లం కాదు. వాడి పండ్లు ఎక్కడ వేయాలి? అది ఇంత కుప్ప అయిపోయింది ఆ 5 నెలల్లో. బాబుడు ఇలాగైతే రోజు చేస్తే ఇంటి అంత కుప్ప అయిపోతుందని చెప్పి మా ఆఫీస్. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్సే చూడండి. వేదిక జీవిత ప్రాబ్లమ్స్ మనం. కానీ పూర్వం అలా కాదు, ప్రతిదానికి స్థానం ఉండేది. అంచేది అక్కడ ఆ కుప్ప ఒక ఊర్లో ఒక చోట కుప్పలాగా పెట్టేసేవారు. ఆ కుండలన్నీ ప్రతి ఒక్కరు ఊర్లో వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ కుండలకు వేసేసేవారు. నిమ్మాయి ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ కుండల మీద పైకెక్కి కూర్చుని ఆడుకున్నాడు కుండలతో. తోటి పిల్లలందరూ వచ్చి ఆల్రెడీ ఆయన అంటే కొద్దిగా పడుతారు కొంతమంది, ఎందుకంటే ఎక్కువ గొడవ పడుతుంటాడు, ఎప్పుడు గెలుచుకుంటాడు, ఓడించేస్తుంటాడు. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి ఆ నిమ్మాయితో ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో తిట్టిద్దామని ఎదురు చూస్తుంటారు. అవకాశం దొరికాడు, పరిగెత్తుకి వెళ్ళి సత్యపాతకి వెళ్ళి చెప్పారు, చూడండి మీ అబ్బాయి ఆ ఎంగిలి కుప్పల మీదకి వెళ్ళి ఆడుతున్నాడు. అంత సత్యపాత పరిగెత్తి ఇక్కడ వచ్చింది. మా ఏంటి ఎక్కడ కూర్చున్నావు తెలుసా అంటాడు. ఎక్కడ కూర్చున్నావు? కుండల మీద కూర్చున్నాను. కుండలు అవి దరిద్రం అంటారు. ఎందుకు దరిద్రం? అలాగే నువ్వు కూడా దరిద్రం మీద నిలబడ్డావు. నేను అక్కడ దరిద్రం మీద, నువ్వు భూమి మీద నిలబడ్డావు. ఇది భూమి, అది మట్టే, ఇది మట్టే. ఆ మట్టి మీద నిలబడితే అది ఇది మట్టి మీద, ఇది కూడా మట్టే. నేను మట్టి మీద నిలబడినప్పుడు ఈ మట్టి దరిద్రం అయితే ఆ మట్టి కూడా దరిద్రమే. అది కాదు నేను మాయ అంటారు. ఏం కాదు, నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒక రాష్ట్రం చెప్తావు, నాకేం అర్థం అవ్వదు, నువ్వు ఎప్పుడు అర్థం అవ్వవు. నేను చెప్పిన దాన్ని నువ్వు అర్థం చేసుకోవు అంటాడు. చూడు, అది కొండ, ఇది మట్టి, రెండు ఒకటే పోతాయి. అది కొండ అయినప్పటికీ కూడా మట్టిని కొండగా మార్చారు. అది కూడా మట్టే, రూపాంతరం చెందిన మట్టి. మళ్ళీ చెప్తారు. సో ఈ విధంగా వాళ్ళిద్దరూ ఇంకా పావుగంట సేపు చేసుకుంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు. తర్వాత ఫైనల్గా ఇంకా
సత్యమాత ఎన్ని చెప్పినా సరే ఇంకా ఆయనకి ఓదించి చెప్పదు. ఏం చెప్పినా సత్యమాత ఏం చెప్పినా ఆయన ఇది చెప్తున్నాడు. దాని సత్యమాత మాత సమాధానం ఉండలేదు. ఇంక లాభం లేదు. నువ్వు దిగుతావు దేవుడు చెప్పి మందలిచ్చి తీసుకొచ్చి తింపి వెళ్ళి గంగ నదికి స్నానం చేసుకుంటాను చెప్తాడు. అక్కడి నుంచి గంగా నదికి వెళ్తాడు, స్నానం చేసుకుని ఇంటికి వస్తాడు. వస్తూ వస్తూ ఒక కుక్క పిల్లలు పట్టుకొని వస్తాడు. మళ్ళీ సత్యమాత ఇదేంటిది, నువ్వు మళ్ళీ కుక్క పిల్లలు తీసుకోవద్దు ఇంట్లో, ఇది అసహాయం, ఇంట్లో ఫ్లాట్ అవుతుంది, బయట బయట అంటుంది. అలా కాదు, ఇది కొంచెం ఎంత బుజ్జిగా చూడు, ఎంత ఎక్కువ ఉందో, చాలా బాగుంది, మంచిగా ఉంది, నేను ఎంత ఇష్టం, అందుకే నా దగ్గరకు వచ్చింది అది అని చెప్పి. ఇవన్నీ కాదు, నువ్వు బయట పడితే పెట్టడం, నేను కట్టను, నేను కుక్క పిల్లలు వదల పెట్టినట్టు విడిచిపెట్టను, నా కుక్క పిల్లలు కావాలి అంటాడు. ఇదేంటి మీ కుక్క పిల్లలు ఈ వదలరు, ఎందుకంటే సత్యమాత తెలుసు నేను ఏమైనా మంచిగా ఇది రెచ్చగొడితే లోపలికి వెళ్ళి కొండలను పడగలుగుతాను. అందుకని అవి చెప్తాడు, నువ్వు అలాగే ఇప్పుడు లోపల తీసుకొస్తే నీకోసం భోజనం చేశాను, అవన్నీ తినేస్తుంది. అంచేత దీన్ని ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళి స్నానం చేసుకుంటావు. నేను స్నానం చేస్తాను కదా అంటాడు. నేను స్నానం చేసి వస్తున్నాను కదా, స్నానం చేసి వస్తున్నావు కానీ మళ్ళీ కుక్కను ముట్టుకున్నావు కదా, దాన్ని బట్టి అతను శరీరం ఉంది, అదే మరోసారి స్నానం చేసుకొచ్చాడు. అంటే కుక్కను ముట్టుకుంటూ స్నానం చేయాలి. ఇక్కడ కుక్కను ముద్దాడితే కదా వాళ్ళు లేక ముద్దాడించుకుంటాం, ఎలా అంటే అంత దరిద్రం అయిపోయింది. నేను ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు చూసాను, ఒక లేడీ వాళ్ళ అమ్మ వెళ్తున్నారు. వాళ్ళ అమ్మేమో ఈమె కూతుర్ని ఆమె ఎత్తుకుంది, వాళ్ళ అమ్మ ఎత్తుకుంది, ఈమెమో కుక్క ఎత్తుకుంది. అది ప్రేమ. ఎత్తుకోవడం కాదు, కుక్కకి ఐస్ క్రీమ్ తినిపిస్తుంది. ఇప్పుడు ప్రేమ చూడండి, సొంత పిల్లల మీద కూడా లేదు ప్రేమ. ఇప్పుడు ఆమె పెద్ద పెద్ద పాప అంటే కాదు, మంత్స్ బేబీ ఉంటారు, 5-6 నెలలు, సంవత్సరంలో పిల్లాడు అమ్మాయి ఎవరు, ఆమె కూడా ఎత్తుకోవడం లేదు, ఆమె కూడా మీద కూడా ప్రేమ లేదు. చూడండి, ముఖ్యమైన ప్రేమ పిల్లల మీద లేదు. అలా దారి కుక్కను స్నానం చేశాడు. అంచేత నిమ్మాయికి స్నానం చేయాలని చెప్తే చేయడు కాబట్టి చేస్తుంది. కాబట్టి నిమ్మాయి మరి ఇక్కడ పెడితే కుక్క పారిపోద్దేమో, అరే అందుకనే పారిపోదు, నేను ఉంటాను, నేను చూస్తాను కదా, నాకు నీ మీద నమ్మకం లేదు అంటే అది నువ్వు కట్టేసేయాలి. నిమ్మాయి చక్కగా కట్టేస్తాడు, తాడేసి కట్టి లోపల స్నానం చేస్తాడు. ఇది వస్తా ఇటు వస్తుంది, చూసి తాడి తీసి ఒక్కడ పట్టుకొస్తుంది, లోపలికి వెళ్ళిపోయి తన పనులు తను చేసుకుంటూ కూర్చుంటాడు. నిమ్మే వస్తాడు, స్నానం అయిపోయింది, అంత అయిపోయింది, భోజనం అయిపోయిందా, వచ్చి చూస్తాడు, కుక్క లేదు, కుక్క పిల్ల లేదు. అమ్మ అమ్మ నా కుక్క, కుక్క అక్కడ ఉండాలి ఉంటుంది, లేదు నాకు ఇక్కడ కావాలి కుక్క, నీకు రావాలంటే ఎక్కడ, నాకు కావాలని ఆడడం మొదలు పెడతాడు. నిమ్మాయి ఒక్కసారి ఏదైనా కావాలి అనుకుంటే అది వచ్చే వరకు ఏం బాధపడు. కొన్నిసార్లు ఆ చూసినాక చంద్రుడు కావాలని పెంచి పెట్టేవాడు, కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా పట్టుకెళ్ళిపోతే అది కావాలని పెంచి పెట్టేవాడు, పక్కింట్లో ఎవరైనా ఏదైనా అనుకుంటే అది కావాలని పెంచి పెట్టేవాడు. కొన్నిసార్లు ఏమిటి అసాధ్యం, ఎందుకంటే ఈ చంద్రుడు తీసుకురావడం అసాధ్యం, నాకు పెట్టి అది కావాలని పేచి పెట్టి గొడవ పెట్టి ఇంకా ఏడుపు చేసి గందరగోళం చేసి చేతులు కాళ్ళు కొట్టి చేసి దొర్లి రచ్చ చేసేవాడు. ఎవరు ఎన్ని నచ్చ చెప్పినా ఏంటంటే లేదు. లాస్ట్ ఒక్కటే ఆయుధం ఏంటి, అందరూ కూర్చుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే, అదొకటే. అందరి కోసం భజన చేస్తే ఆ కీర్తనలో తన యొక్క కోరికలన్నీ మర్చిపోయి అందుబాటు డాన్స్ చేసుకుని కూర్చుంది. అదే విధంగా ఇక్కడ కుక్క కావాలి నీళ్ళు పెడుతున్నాడు.
సత్యభారతకి ఎంత నచ్చ చెప్తాం అనుకున్నా అసలు వినడమే లేదు. అప్పుడు అవుతుంది, అరే ఈ కుక్కలు వదిలేసి పెద్ద తప్పు చేసాం తలపట్టుకుంటున్నాను. ఏం చేయాలి? ఇంక అందరిని పంపించింది, బాబు మీరు వెళ్ళి కుక్కలు ఎత్తుకుని తీసుకుండి, పిల్ల అక్కడ ఉందో చూడండి. ఏ కుక్క పిల్లలు ఎవరు తెలుస్తుంది? ఎన్నో కుక్క పిల్లలు ఉంటాయి, ఎక్కడైనా తిరుగుతారు, ఏ కుక్క పిల్లలు తీసుకుంటారు? వాళ్ళకేం అర్థం అవడం లేదు ఎక్కడ ఎత్తుకాలి ఏం చేయాలి. ఈమెమో ఉండు కుక్క పిల్లలు తీసుకొస్తారు అని చెప్పి ఏదో నచ్చి కూర్చోబెట్టుకుంది, కానీ ఆయన మాత్రం ఇంకా పేచి ఏడుపు ఏడుపు. ఈ జనాలందరూ పరిగెట్టుకెళ్ళారు, అటు చూసారు ఇటు చూస్తున్నారు, ఊరందరూ ఎదుగుతున్నారు, ఎక్కడ ఒక కుక్క పిల్ల ఎక్కడ కనబడుతుంది. విచిత్రం చూడండి, అంత ఊర్లో ఒక కుక్క పిల్ల కూడా కనబడుతుంది. వీడు ఇంకా ఆందోళన పడుతున్నారు, బాబరే ఇప్పుడు ఏడు బాగేదాగా ఇప్పుడు ఏడు బాపడే ఏం చేయాలి అని చెప్పి లాస్ట్ అటు ఇటు తిరుగుతుంటే ఆ ఊరు మధ్యలో అందరు జనాలందరూ గుమ్మికొడుతున్నారు. గుమ్మిగూడి చూస్తున్నారు, విచిత్రం విచిత్రం ఏంటి గుంతలో ఏంటని చూస్తే అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల రెండు చేతులు రెండు రెండు కాళ్ళ మీద నిలబడి డ్యాన్స్ చేస్తుంది హరే కృష్ణ మంత్రం. అది వాళ్ళ ముందే భగవద్గీత చాలా అర్థమైంది. అంటే కృష్ణుడు యొక్క కృప పొందితే అది కుక్క అయినా సరే దానికి మోక్షం అన్న తప్పదు, దాని జీవితం ధన్యం అయిపోతుంది. అందుకనే మన జీవితంలో ఒక్కసారి అయినా సరే కృష్ణుడితో సభాష్ ముగించుకుంటే మన జీవితం ధన్యం. అందుకే మనం చేసే సేవలు కానీ చేసే సాధన కానీ మన ప్రయత్నం కొద్దీ మనం ఎంత శుద్ధంగా ఎంత స్వచ్ఛంగా ఎంత గొప్పగా చేయడానికి ప్రయత్నిస్తే తెలియదు భగవంతుడికి ఎప్పుడు సభాష్ అందించుకోవడం చాలు మనం మన యొక్క జీవితం ధన్యమైంది. ఆ విధంగా ఆయన ఒక పిల్లలు తర్వాత ఇదంతా చేసేది లేక వస్తారు, వచ్చి కీర్తన చేస్తారు, కీర్తన మళ్ళీ మర్చిపోతారు. ఈ విధంగా తరువాత నిమ్మాయి అక్కడ ఆ ఏం చేసేసరికి ఎంతో ఏది ఫిలాసఫీ ఎక్కువ చెప్తూ ఉంటాడు. ఒకసారి నిమ్మాయిని పక్కన వేసుకుని సత్యమాత పడుకుంటే ఆయనకి సడన్ గా తెలివి వచ్చింది. చూస్తుంది ఏంటంటే ఎవరో కదులుతున్నట్టు అనిపిస్తుంది, తెలివి వచ్చింది. తెలివి వస్తే ఎవరో కదులుతున్నట్టు నీళ్లు కనబడుతున్నాయి అటు అటు ఇటు. వాళ్ళు ఏవో మాట్లాడుతున్నారు, ముసుగుసు ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఏమో సచివాలయం వస్తుంది, ఏంటి ఎవరు లేదు చెప్పి ఏం అర్థం భయపడ్డది. భయపడ్డది ఏం చేయాలి కానీ మళ్ళీ వచ్చి ఏదో అనుభవించేప్పటికి మళ్ళీ అందరూ వెళ్ళిపోతుంది. ఎవరు కన్నా నెమ్మదిగా వస్తుంది జగన్నాథ్ మిశ్ర వచ్చి చెప్తారు. జగన్నాథ్ మిశ్ర కూడా అక్కడ కనబడతాడు. అక్కడ జగన్నాథ్ మిశ్ర కూడా పడుకోలేదు. చదువుతుంది ఏమిటి ఇంకా పడుకోలేదు అంటే లేదు, ఏమంటే ఏమి లేదు, నేను మన అబ్బాయి కోసం ఆలోచిస్తూ కూర్చున్నాను. ఈయన ఏ పట్టు పట్టినా వదలదు, కానీ హరినామం చేస్తే అన్ని మర్చిపోతున్నాడు. ఈ కురవాడు ఎవరో తెలియదు, చాలా అద్భుతమైన కురవాడు. అంటే అప్పుడు అంటే కరెక్ట్ అండి, అద్భుతమైన వాడే. ఎందుకంటే నేను ఇప్పుడు పడుకున్నాను నిమ్మాయిని పక్కనేసి పడుకుంటే ఎవరో తెలియని దివ్య పురుషుల్లా కనబడుతున్నారు. వాళ్ళు వచ్చి చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు చూస్తుంటే ఎవరినో వాళ్ళు స్థుతిస్తున్నట్టు అనిపిస్తుంది. అనగానే అది చూసి వాళ్ళు మన పిల్లవాడిని చూసి అంటున్నట్టు అనిపిస్తుంది. మరి మన పిల్లవాడిని ఏమైనా స్థుతిస్తున్నారేమో తెలియదు. అంటే అప్పుడు జగన్నాథ్ మిశ్ర అంటాడు, ఏమో మీ నాన్నగారు చెప్పారు కదా ఈయన దివ్య పురుషుడు అని చెప్పి. దివ్య పురుషుడేమో ఏదైతే ఇవన్నీ ఆయన పుట్టిన జన్మ నక్షత్రం బట్టి ఆటను బట్టి ఆయన ఎంతో
సుఖశాంతులతో ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఆయనకు వచ్చిన లోపం ఏం లేదు, చిన్న చింతగా పడుకోని చెప్పి పంపించి ఆయన ఇద్దరు పడుకుంటారు. ఈ విధంగా రోజు వాళ్ళిద్దరూ ఆ నిమాయ మోసుకుని మాట్లాడుకుంటారు. వాళ్ళు అంటే రోజు కదా అప్పుడప్పుడు ఈ రోజుల వాళ్ళు మాట్లాడుకున్న ప్రతిసారి కూడా ఆ పక్క నుంచి నిమాయ వింటుండేవాడు, విని నవ్వుకుంటుంటాడు. సో ఒకసారి సచిమాత వెళ్ళి నిమాయకి చెప్పింది, నిమాయ్ వెళ్ళి మీ నాన్న చూసుకుంటాను. నిమాయ్ సడన్ గా పరిగెట్టుకుని వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆయన పాదాలకి ఆ మొగ్గలు లేవు, కానీ మొగ్గల సౌండ్ వస్తుంది. ఆవిడ ఆశ్చర్యపోతుంది, ఇదేంటిది, నా పిల్లవాడికి మొగ్గలు లేవే, ఈ సౌండ్ ఎలా వస్తుంది, ఏమో నేను భ్రమిస్తున్నాను అనుకుంటాను. అదేవిధంగా ఇంకొకసారి జగన్నాథ్ మిశ్రా చెప్తాడు, వెళ్ళి నిమాయ్ ఆ పుస్తకం తీసుకురాని చెప్తాడు. మళ్ళీ లేచి పరిగెడితే అప్పుడు కూడా మొగ్గలు వస్తుంది. ఆయన కూడా ఆశ్చర్యం వస్తుంది, అరే నిమ్మాయికి మొగ్గలు లేవు, మొగ్గల సౌండ్ ఎందుకు వస్తుంది అని. మళ్ళీ అదే చర్చ, వీళ్ళిద్దరూ ఒకసారి కూర్చుంటారు. కూర్చుని ఏమండి విన్నారా అని, అది ఏది మీరు ఇద్దరు చెప్పుకుంటారు, ఇలా సౌండ్ నేను కూడా విన్నాను, నేను సౌండ్ వస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇలాగా. సో తర్వాత వాళ్ళు ఆ మొగ్గల సౌండ్ విన్నారు. తర్వాత మళ్ళీ ఆ ఈ అచ్చు విష్ణు కృష్ణ యొక్క పాదాలు కొన్న ఆ శక్తి అచ్చులు పడుతున్నాయి. ఇవన్నీ చూసేటప్పటికి అప్పుడు జగన్నాథ్ మిశ్ర అంటాడు, నువ్వు ఇంత ముందు చెప్పావు మన ఇంట్లో అచ్చులు పడుతున్నాయి చెప్పి, ఇప్పుడు మొబైల్ సౌండ్ వస్తుంది. దీన్ని బట్టి నాకు అర్థమైంది, రేపు ఉదయాన్నే నువ్వు వెళ్ళి నువ్వు బెస్ట్ స్వీట్ డ్రెస్ తయారు చేసి పెట్టు. దేనికండి అని అడుగుతుంది. దేనికి అంటే నీకు తెలిసిందా, మొబైల్ సౌండ్ కృష్ణ తలక పాదాల దాకా ముద్దరు అంటే అర్థం ఏంటి, మన దామోదర శాలిగ్రామ్ ఆయన మన ఇంట్లో కృష్ణుడు రూపంలో తిరుగుతున్నాడు, అందుకనే ఈ మొగల్ సౌండ్ వస్తుంది, అందుకని ఎత్తులు పడుతున్నాయి. అంచేత ఆయనకి మనం ఇంకా వైభవంగా పూర్తి చేయాలి. రేపు నుంచి బెస్ట్ స్వీట్ డ్రెస్ చేసి పెట్టు రోజు అని చెప్పి ఆయనకి ఇంకా మంచి భాగం పెట్టడం మొదలు పెట్టే కార్యక్రమం. ఆ విధంగా నిమ్మాయి శాలిగ్రామ రూపంలో తన భోగాన్ని భోగిస్తూ ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరికి ఆనందానికి ఈ ఆ అంతు చిక్కని అవి ఏంటి సంఘటనలకి వాళ్ళు కొన్నిసార్లు ఆందోళన పడుతున్నారు, కొంచెం ఆశ్చర్యపోతున్నారు, కొన్నిసార్లు సమాధానం లేదు. ఈ విధంగా రోజు కూడా ఏదో రకమైన ఆనందాన్ని అనుభూతులు పొందుతూ వాళ్ళు ముందుకు రోజు వాళ్ళ జీవనం గడుస్తూ ఉంటారు. ఒకసారి ఇలాగే జగన్నాథ్ మిశ్రకి ఎవరో నిమాయ మీద కంప్లైంట్ చేస్తే దానికి నిమాయని తిడుతూ గట్టిగా తిడతాడు, మందలిస్తాడు జగన్నాథ్ మిశ్ర. ఆయన కళ్ళకి ఇటుకెళ్ళి తీసి చెప్తాడు, కూర్చోబెట్టి తిట్టి, ఏమనుకుంటున్నావు, నీకు అసలు బుద్ధి ఉందా, మనం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం, బ్రాహ్మణులు మనం, లేక ఎవరో ఆ ఊరిని పోయే వాళ్ళ దీనిలాగా నువ్వు వాళ్ళు ఎంత బిహేవ్ చేసినట్టుగా నువ్వు చేయడానికి లేదు, నీతివంతుడిగా బుద్ధివంతుడిగా ఉండాలి అని చెప్పి నీతిని చెప్తాడు. చెప్పి ఆ రాత్రికి వెళ్ళి పడుకుంటాడు. పడుకుంటే ఆ రాత్రి జగన్నాథ్ మిశ్ర ఒక కళ వస్తుంది. కళ్ళ ఒక తేజవంతంగా ప్రకాశిస్తుంది, తేజవంతమైన మనము ముఖంతో ఉన్న ఒక బ్రాహ్మణుడు కనబడుతుంది. కనబడి చాలా కోపంగా కనబడుతున్నాడు. కనబడి జగన్నాథ్ మిశ్ర దగ్గరికి వచ్చి, నీకు ఆయన కోసం ఏమైనా తెలుసా నీకు
ఆయన నువ్వు కొడుకొని నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడుతున్నావు అంటాడు. అంటే జగన్నాథ్ మిశ్రా అంటాడు, ఆయన నా కొడుకు, దాంట్లో తెలిసేదే ఉంది. అదే నేను అంటున్నాను, నువ్వు కొడుకు అనుకున్నట్టుగా నువ్వు ఆయన మందలిస్తున్నావు, ఆయన ఎవరో నీకు తెలుసా అంటాడు. ఆయన దేవుడు అవ్వచ్చు, దేవత అవ్వచ్చు, నాకు సంబంధం లేదు. లేదంటే సిద్ధి పురుషుడు అవ్వచ్చు, నాకు సంబంధం లేదు. ఆయన నా కొడుకు. అంటే నీ కొడుకు ఎవరో తెలుసా? ఆయన దివ్య పురుషుడు. ఏ, ఆయన ఈ ముల్లోకాలకి అధిపతి. ఆయనకి ఈ జగత్తు యొక్క సంపూర్ణ జ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన నువ్వు బుద్ధులు చెప్తున్నావా, బుద్ధులు నేర్పుతున్నావా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అంటాడు. అంటే జగన్నాథ మిశ్ర అంటాడు, ఆయన దివ్య పురుషుడే కాదు, సాక్షాత్ నారాయణ కూడా అయి ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. ఆయన నా కొడుకు, నేను ఆయనకు తండ్రిని. ఆయన తప్పు చేస్తే నేను సరిదిద్దాలి, ఆయన అల్లరి చేస్తే నేను మందలించాలి, అది నా బాధ్యత, నా డ్యూటీ అంటారు. అంటే నీకు నీతులు చెప్పడానికి ఆయన ఆయన చెప్పిందే వేదం. ఆయన తెలిసిన వేదసారం మనకి ఎవరికి తెలియదు, నీకు కూడా తెలియదు. అటువంటి నువ్వు నేర్పేదేటంటే ఆయన వేద పురుషుడై ఉండొచ్చు, నా కొడుకు, నేను ఆయన బుద్ధులు నేర్పాల్సిందే అంట. ఈ విధంగా వాళ్ళిద్దరూ 2 గంటల సేపు రాత్రి, ఆ రాత్రి కల్లో వాదించుకుంటున్నారు. ఎన్ని చెప్పినా బ్రాహ్మణుడు ఎన్ని రకరకాల వాదన చేస్తున్నాడు, ఈ కోణం నుంచి, ఆ కోణం నుంచి, ఈ కోణం నుంచి, ఏ కోణం నుంచి వచ్చినా సరే జగన్నాథ మిశ్ర ఏదైనా అన్నం, ఆయన నా కొడుకు, నేను అనేది సరిదిద్దాలి, ఆయన నా కొడుకు, నేను ఆయన మందలించాలి, ఆయన నా కొడుకు, నేను బుద్ధులు చెప్పాలి, ఇదే చెప్తున్నాడు. సో ఈ విధంగా జగన్నాథ మిశ్ర యొక్క వాత్సల్య భావానికి ఆ బ్రాహ్మణుడు చాలా ఆనందపడిపోయి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోగానే జగన్నాథ మిశ్ర తెలివి వచ్చేస్తుంది. వచ్చి చూస్తాడు, ఏంటి ఏంటి ఇది ఏంటి అని. ఆ పక్కన నిమ్మాయి చక్కగా పడుకున్నట్టు ఓ కళ అనుకుంటాడు. అక్కడి నుంచి ఆ కళ కోసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ ఏమో నీ కొడుకు దివ్య పురుషుడేమో అయి ఉండొచ్చు, ఎందుకంటే కొన్నిసార్లు ఆయన చేసే చేష్టలు మాకేవి అర్థం అని వాళ్ళు ఉదాహరణగా ఆ ఆడపిల్లలు చెప్పిన దాన్ని చెప్తాడు. అయితే అక్కడ విచిత్రం ఏంటంటే ఆడపిల్లల దాంట్లోకి మగవాళ్ళు వెళ్ళడం అనేది నిషేధం. కానీ నిన్న సరే అది పెద్ద ఇష్యూ అట్లా అవ్వదు, ఎందుకంటే భగవంతుడు ఏం చేసినా సరే సమ్మతం ఉంచారు. ఎవరు కూడా దాన్ని అసహించుకోవడం కానీ, దాన్ని పెద్ద ఇష్యూ చేయడం కానీ, దాన్ని పెద్ద గొడవ పెట్టడం కానీ ఏమి చేయరు. అది భగవంతుడు చేసే కార్యానికి మనం చేసే కార్యానికి తేడా. భగవంతుడు దొంగతనం చేసినా అది దివ్యం, మనం దొంగతనం చేస్తే అది జయం కదా. సో అంచేత మనకి ఎటువంటి మన కార్యాలకి భగవంతుడి కార్యాలకి మనం ఎటువంటి పొంతన ఉండదు. సో ఈ విధంగా ఇంకొక కూడా చెప్పాను కదా, ఒకసారి ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి నాడు ఆయన నిమ్మాయి మళ్ళీ ముండి పట్టు పెట్టాడు, ఏంటంటే నాకు ఈరోజు అన్నం కావాలి అని. జగన్నాథ్ మిశ్రా సత్యమాత చాలా నచ్చి చెప్తారు, ఈరోజు ఏకాదశి మనం అన్నం తినకూడదు, నాకు అన్నం కావాలి, అన్నం ఉంటేనే తింటాను, లేకపోతే నేను తిన్నాను. అదే ఇది ఎక్కడికి తీసుకురావాలి, ఇది ఏకాదశి మనం వండకూడదు అంటారు. అంటే ఏకాదశి వండడం కూడా చేసేవారు కదా. వండకపోతారో ఏం చేస్తారు, నాకు కావాలి అని చెప్తాడు. ఎక్కడికి చేస్తారు, ఎవరు కూడా వండరు, మనమే కాదు ఎవరు వండరు. ఎందుకు వండరు అంటారు, ఎవరు వండుతారు. ఫలానా చోట వెళ్ళాలి, అక్కడ 2 బ్రాహ్మణులు ఉన్నారు, జగదీష్ పండిత్, హిరణ్య పండిత్ అని చెప్పి, వాళ్ళు ఈరోజు వాళ్ళు జగన్నాథ్కి
బాగా చేసి పెట్టారు. అది తీసుకొచ్చి ఇస్తే నేను ఆనందంగా ఉంటాను, లేదంటే నేను సిక్ అయిపోతాను. వాళ్ళిద్దరు కూడా జగన్నాథ్ మిశ్ర యొక్క స్నేహితులు. జగన్నాథ్ మిశ్ర వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయన నిమాయి అంతకి ఆ ఏడు ఆపడం లేదని చెప్పి చేసేది లేక, ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి జగన్నాథ్ మిశ్ర వాళ్ళు చెప్తాడు, బాబా మా అబ్బాయికి ఇది కావాలంట, ఏకాదశి రోజు ఈ రోజు అన్నం కావాలంటున్నాడు, ఎక్కడ ఉంటుంది? కానీ ఆయన మీరు ఉండారని చెప్తున్నాడు, ఉంటే ఉండదు ఇవ్వండి అంటాడు. అనే వాళ్ళు షాక్ అయిపోతారు. అదే మీ అబ్బాయి ఎవరు దివ్య పురుషులా ఉన్నాడే, మేము ఉండేవారు చెప్పి. ఎందుకంటే వాళ్ళు చాలా దొంగతనంగా ఉండేవారు. ఎందుకంటే ఏకాదశి నాడు ఎవరు కూడా అన్నం ఉండేవారు కాదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్నాథుడికి, మనకి ఏకాదశి కానీ భగవంతుడికి ఏమి ఏకాదశి. భగవంతుడికి ఏ రోజైనా సరే మనం మంచి భోజనం పెట్టాలి. ఆయనకి ఏకాదశితో సంబంధం లేదు. అంటే ఆయన మనం ఏకాదశి చెప్పి ఏకాదశి వ్రతం ఉమ్, చేసే వంటలు చేయక్కర్లేదు అని చెప్పి ఆ భావన, దాన్ని సమ్మతంగా ఎప్పుడు చేయడం కోసం చైతన్య మహానిమాయి దేని చేస్తున్నారు. అంచేత వాళ్ళు అన్నం గట్ట వండితే అక్కడ పక్కన వాళ్ళందరూ వాళ్ళని తిడతారు, అవమానపరుస్తారని చెప్పి వాళ్ళు ఎవరు తెలియకుండా వాళ్ళు ఎంత దొంగచాటుగా సైలెంట్ గా చేసుకుని పెట్టుకునేవారు. ఈయన వెళ్ళి అడిగేటప్పటికి, జగన్నాథ్ మిశ్ర వెళ్ళి అడిగేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఆ కుర్రవాడికి ఎలా తెలిసింది అక్కడ అని చెప్పి. వెంటనే అంటాడు, ఆయన ఎవరు సిద్ధ పురుషుడు, దివ్య పురుషులా ఉన్నాడు, వెళ్ళి మేము వెళ్ళి చూసుకుని రావాల్సిందని చెప్పి మొత్తం భోగం భోగం అంతా పట్టుకెళ్ళిపోతాం. పట్టుకెళ్ళిపోయి పట్టుకెళ్ళిపోతే అక్కడ చూడగానే ఇంకా వాళ్ళ మనసు ఉప్పొంగిపోయి ఇంకా ఏదో తెలియని తృప్తి, ఆనందం. చైతన్య మహాప్రభు నిమాయిని చూడగానే ఆ నిమాయి యొక్క నవ్వుకు వాళ్ళందరూ వాళ్ళు నేను స్తబ్దులైపోతారు, విస్మయించిపోతారు. విస్మయంతో అలా చూస్తుండిపోతారు. ఆనందంతో వాళ్ళు తెచ్చిన మొత్తం భోగానంతటిని సమర్పిస్తారు. చైతన్య మహాప్రభు ప్రతి ఒక్క ఐటెంని తింటాడు, వాళ్ళు చేసే ప్రతి ఒక్క ఐటెం. ఆ విధంగా ఏకాదశి నాకు సంబంధం లేదు అన్న విషయాన్ని ఆయన అక్కడ నిరూపణ చేశాడు. అంచేది వాళ్ళ భావన, మీ భావన సరైన భావన, మీ భావన నేను స్వీకరించానని చెప్పి చూపించడం కోసం వాళ్ళు తెచ్చిన మా ఆహారంలో ఉన్న ప్రతి ఒక్క పదార్థాన్ని కూడా చైతన్య మహాప్రభు నిమాయి స్వీకరించాడు. ఈ విధంగా ఆ ఎన్నో లీలలు చేశాడు. ఇలా చేస్తూ చేస్తూ ఇలా ఈ ఎల్లర పనులతో వీటితోటి చైతన్య మహాప్రభుకి 5 సంవత్సరాలు నిండిపోయాడు. 5 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత జగన్నాథ్ మిశ్రా ఆలోచన చేయడం మొదలు పెట్టాడు. ఎందుకని 5 సంవత్సరాలు నిండిపోతే పౌగొండ, ఈ బాల్యం పౌగొండ దానికి వస్తాడు. పౌగొండ లీలన్నీ ఇక్కడి నుంచి మొదలవుతాయి. అవి మనం ఎక్కువ ముందు మీ పౌగొండ లీల నుంచి వచ్చే వాళ్ళని చెప్పుకుంటాం, వచ్చే క్లాస్ నుంచి అది వచ్చే వాళ్ళని. అయితే జగన్నాథ్ మిశ్ర ఇంకా ఆలోచించి మొదలు పెట్టాడు. పౌగొండ లీలకు వచ్చాడు కాబట్టి ఇంక మనం గురుకులకు పంపించాలి. ఎన్ని గురుకులుగా పంపించడానికి ముందు 2 సంస్కారాలు చేయాలి. ఏంటంటే, ఒకటి మొత్తం గుండు కొట్టించి శిఖ ఉంచి శిఖ తగ్గించి మిగతా గుండు కొట్టించడం. రెండోది చెవులకి రింగులు కుట్టించడం. ఏ రోజు చెవులకి రింగులు కుట్టారో ఆ రోజు నుంచి వాళ్ళు వేదాలు చదవడానికి అర్హులు అని అర్హత సాధించినట్టు. దానికి కనెక్షన్ ఏంటో తెలియదు మనకి. అంచేత అందరి పిల్లలందరి పిలిచి వాళ్ళందరి సమక్షంలో చైతన్య మహాప్రభుకి గుండు కొట్టి శిఖ పెడతాడు. తర్వాత చెవులు కూడా కుట్టిస్తాడు. కుట్టించిన తర్వాత ఇప్పుడు అడుగుతాడు, నాయన నువ్వు ఎవరి దగ్గర చదువుకోవాలనుకుంటున్నావు అంటే, చైతన్య మహాప్రభు చెప్తాడు, నేను గంగదాస్ దగ్గర చదువుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు. ఆ చెప్పిన తర్వాత ఏమైంది, అక్కడ ఏం జరిగింది, ఎలా చదివాడు,
ఇంకా ఏమో అల్లరి పనులు చేసేవాడు, ఇవన్నీ కూడా మనం వచ్చే క్లాస్లో మనం చర్చిద్దాం. హరే కృష్ణ. ప్రభుపాద की जय, श्री चैतन्य महाप्रभु की जय। वांछा कल्पतरुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। प्रति की जय। हरे कृष्ण।